దేశం మెచ్చిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం బాహుబలి సినిమాతోనే దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న ఈయన ఇటీవల వచ్చిన RRR సినిమా తర్వాత ప్రపంచం మొప్పు పొందాడు. తన సినిమాతో విదేశాలలో కూడా భారీ పాపులారిటీని సంపాదించుకున్న ఈయన ఇటీవల విదేశీ మ్యాగజైన్ పై కూడా స్థానం సంపాదించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన RRR సినిమాను విజయం చూసి ఆయన తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. రాజమౌళి తన తర్వాతి కథలో ఎలాంటి మలుపులతో తీసుకొస్తారో, ఏ నేపథ్యంలో తీసుకొస్తారో, ఎటువంటి తారాగానంతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అని ప్రతి ఒక్కరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి విజయేంద్ర వర్మ రచయితగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న మరొక సినిమా మహేష్ బాబుతో అని తెలిసి ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. మరొక వైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ మరింత ఆసక్తిగా సాగుతుందని విజయేంద్ర వర్మ కూడా స్పష్టం చేశారు. అంతేకాదు మహేష్ బాబు కెరియర్ లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని కూడా స్పష్టంగా చేశారు. ప్రస్తుతం SSMB 29 వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబుతో రాజమౌళి పనిచేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు 29 సినిమాకు సంబంధించి కొన్ని పోర్షన్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే ప్రారంభమైంది. ఇక చాలా స్పీడ్ గా వర్క్ సాగుతున్న నేపథ్యంలో మిగతా విషయాల్లోనూ ఇప్పుడే వెల్లడించలేనని కూడా రాజమౌళి ధృవీకరించారు. త్వరలోనే మరొక తాజా అప్డేట్ తో మీ ముందుకు వస్తానని కూడా స్పష్టం చేశారు. త్రివిక్రమ్ సినిమా అయిపోగానే రాజమౌళితో మహేష్ బాబు తన పాన్ ఇండియా చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.